ఈనాటి ఆరాధనను స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: ఐసీయూలో ఉన్న గాది అనితకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, మరి పరిపూర్ణమైన ఆరోగ్యముతో తిరిగి రావాలి అని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించువారు గాదే మర్రెడ్డి, వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి అందరూ ఆ ప్రభుని ఆరాధించుకుందాం. ఈనాటి దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని, మీరు పడుతున్నటువంటి బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఆటంకాల నుండి ఆ దేవుడు గొప్ప విడుదల దయచేయాలని ఈనాటి ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సహోదరులారా, రండి ఆ గొప్ప దేవుని ఆరాధించి మన విశ్వాసము ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుందాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, అవును దేవా, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి, అనారోగ్య ఇబ్బందులు, మానసిక సమస్యలు, ఒంటరి పోరాటం, అప్పుల సమస్యలు, రకరకాల ఇబ్బందులు ఒకదాని తర్వాత ఒకటి నీ మీద వచ్చి పడుతున్నాయని, నీకు సహాయం చేసేవారే లేరని, నిన్ను ఆదుకునేవారే లేరని, నిన్ను ప్రేమించే వాళ్ళే లేరని, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరని బాధపడుతున్నావా బిడ్డ? ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు అవమానపరిచినా
నేను మాత్రం నీకు తోడుగా ఉంటాను బిడ్డ. ఆమేన్. నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవు, నా ఆమేన్. రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి బిడ్డ, నా ఆమేన్. ప్రాణములో ప్రాణము నీవు బిడ్డ. ఆమేన్. భయపడకుండా స్తోత్రమయ్యా. నా వైపు చూడు బిడ్డ, నా దగ్గరికి రా బిడ్డ, నీ అన్ని సమస్యలను తొలగిస్తాను అని ఆ గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించు దైవం, అవును దేవా, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, అవును దేవా, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవనదాయక దైవం, నేనే నీ గాయాలు స్వస్థతపరిచే జీవనదాయక దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా, భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో ఉన్నానుగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు యేసయ్యా. అందరూ వస్తారు, అవును దేవా. మనం ఉపయోగపడుతున్నప్పుడు అందరూ ఉపయోగించుకుంటారు. యేసయ్యా. కానీ సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అవును దేవా. ఒక బిడ్డ ఈ విధంగా ఏడుస్తూ ఉంది. నా దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. ఎప్పుడైతే నా ఉద్యోగం పోయిందో, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయో, మానసిక సమస్యలు ఎక్కువైపోయాయో, అనేక రకరకాల వ్యాధులకు ఎప్పుడైతే గురి అయ్యానో అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు. ఏ ఒక్కరు కూడా సహాయం చేయకుండా అందరూ కూడా నన్ను నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభా, ఎవరు వదిలిపెట్టినా నీవు వదిలిపెట్టవని వాగ్దానం చేసిన దేవా, నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ ముందు మోకరిస్తున్నానయ్యా. నా కుటుంబ సమస్యలు, నా వృద్ధాప్యాయ సమస్యలు, నా ఒంటరి సమస్యలు, నా మానసిక సమస్యలతో నేను కృంగిపోతున్నాను ప్రభా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేదయ్యా, నన్ను అవమానపరిచే వాళ్ళేనయ్యా, నా గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళే యేసయ్యా. ప్రభా, నా బాధలన్నీ తొలగించి ప్రభా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించు దేవా అని ఆ గొప్ప దేవుడు వేడుకుందాం. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, అవును దేవా, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం,
ఆదరించే దేవా, నన్ను కాపాడే దేవా, నీకు స్తోత్రమయ్యా. యేసు ఎవరు వదిలిపెట్టినా, ఎవరు అవమానపరిచినా నన్ను ఎల్లప్పుడూ సంతోషపరుస్తూ దీవిస్తూ కాచి కాపాడుతున్న దేవా, స్తోత్రమయ్యా. ఆ గొప్ప దేవిని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవన దాయక దైవం. మేము స్మరించే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తానని పలికిన ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం. మీ ముందున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాము దేవా. స్తోత్రం. ఉండగా ప్రభువా, నడునెత్తించని కాళ్ళ వరకు ఉన్నటువంటి ప్రతి భాగంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, వైరస్ మీ నామంలో కాలిపోవునుగాక. ఆమేన్. అన్ని రకాల వ్యాధుల నుండి, నొప్పుల నుండి ప్రభు, నాకు ఇప్పుడే ఈ క్షణమే విడుదల నాకు కలుగునుగాక. ఆమేన్. స్వస్థత నాకు కలుగునుగాక. ఆమేన్. పరమ వైద్యుడు అనే దేవా, మీ నామములో ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నావు, అద్భుత స్తోత్రమయ్యా. కార్యాలు చేస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రం. 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 అయ్యా, ఇదిగో మీ ముందు మోకరించినటువంటి ఈ బిడ్డల్లో బీపీ, షుగరు, క్యాన్సరు, కిడ్నీ సమస్యలు, అల్సర్ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నరాల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె సమస్యలు, ఇక రకరకాల సమస్యలతో బాధపడితే ఇప్పుడే ఈ క్షణమే ఆ వ్యాధుల నుండి ఈ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆ భయంకరమైన వ్యాధుల నుండి బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. సంపూర్ణ ఆరోగ్యం ఈ బిడ్డలకు వచ్చునుగాక. ఆమేన్. సంపూర్ణ స్వస్థత ఈ బిడ్డలకు వచ్చునుగాక. ఆమేన్. బిడ్డలారు, ఎవరెవరు ఏ బాధతో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో మీ కుడి చేతిని పైకి లేపండి. పైల్స్ సమస్యతో కొంతమంది బాధపడుతూ ఉన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్స్తో, థ్రోట్ సమస్యతో, గొంతు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. చిన్నారి బిడ్డలు జ్వరముతో, జలుబుతో, స్తోత్రం. రకరకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్నారు. ప్రభువుకు సమర్పించండి. ఇప్పుడే ఈ క్షణమే ఆ గొప్ప దేవుడు ఆ బిడ్డలను తాకి స్వస్థపరచబోతూ ఉన్నారు. ఆమేన్. ఈ వేకువ జామున మేము ఆరాధించే మహాకృపను మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరొకసారి మా అందరి ముందు ప్రత్యక్షమై, నేనున్నాను బిడ్డ, నీవు భయపడకుము, నా దీవెనలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయని అభయమిస్తున్నటువంటి దేవా, స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ దీవించండి. మరి ముఖ్యముగా ప్రభువా, చదువుకుంటున్న మా చిన్నారి బిడ్డలను దీవించండి. కాలేజీకి వెళుతున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. విదేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలకు మంచి మార్గాలను తెరవండి దేవా. మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభువా. వారికి పర్మనెంట్ వీసాలను దయచేసి కష్టపడి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. వేకువ జామున ఈ ఆరాధన ఆ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చమని వేడుకుంటున్నాం. కష్టపడి బిడ్డలను చదివించుకుంటూ బిడ్డల సంతోషాన్ని చూడాలని ఆశపడుతూ కలలు గంటున్న ప్రతి తల్లిని తండ్రిని దీవించండి దేవా. వారి కష్టార్జితానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారి బిడ్డల ద్వారా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు తొలగించండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ యొక్క తలంపులన్నీ నెరవేర్చమని వేడుకుంటున్నాం.
వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో ఉన్న బంధకాలను తొలగించమని వేడుకుంటున్నాం. ఆ కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కావలసినటువంటి ప్రేమను, ఆప్యాయతను వారి బిడ్డల ద్వారా కలిగింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రుల్లో రకరకాల సమస్యలతో, రకరకాల వ్యాధులతో, రకరకాల యాక్సిడెంట్లకు గురి అయి కొట్టిమిట్టాడుతున్నటువంటి ప్రతి బిడ్డను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి దేవా. ప్రయాణం చేస్తున్న బిడ్డలను దీవించండి దేవా. ప్రారంభించిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరుకునేంత వరకు ఆ వాహనంలో మీరుండండి. ఆ వాహనాలు నడుపుతున్న బిడ్డలను దీవించండి. ఆ వాహనంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, అనేకమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదలను దయచేయమని, గొప్ప న్యాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల ఆరాధన ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా మార్చమని, వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. వేకువ జామున నన్ను ఆరాధించు నరుడు ధన్యుడు అని పలికిన దేవా, ఇదిగో మీ బిడ్డలయ్యా. ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో బాధలతో సతమతమవుతూ మీ వైపు చూస్తూ మీ దీవెన కొరకు, మీ ఆశీర్వాదము కొరకు, మీ సమాధానము కొరకు ఎదురు చూస్తున్నారు దేవా. ప్రతి బిడ్డను దీవించండి. వివాహమైన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంతో, సమాధానంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. సంతానం లేనటువంటి బిడ్డలను దీవించండి. ఇప్పుడే వారి గర్భాన్ని ఫలింపచేయండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకోవటము ద్వారా గర్భద్వారాలను తెరిచేదేవా, వారికి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రభువా, అనేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు మీ బిడ్డలు ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులు నెరవేరాలని ఈ ఆరాధనలో పాలు పంచుకుని మేము ఆరాధిస్తూ ఉన్నారో వారందరి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి యొక్క కలలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరమ వైద్యుడు అనే దేవా, రకరకాల బాధలతో, వ్యాధులతో, మానసిక, శారీరక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థతను, విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభా. బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో దేవా, ఈ బిడ్డలపై మీ కరుణ, మీ ఆశీర్వాదాన్ని కుమరించమని వేడుకుంటూ ఉన్నా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము వదలక మేము స్తుతించే గొప్ప విశ్వాసాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మేము ఆరాధించి, మేము మహిమపరిచి, మీ మీద ఆధారపడే ప్రతి బిడ్డను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతానని పలికిన దేవా స్తోత్రం. నా దేవదూతలను కావలిగా ఉంచి మేము కాపాడుతానని పలికిన దేవా స్తోత్రం. ఈ ఆరాధన ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ ఆరాధన ద్వారా మేము కోల్పోయినవన్నీ కూడా తిరిగి ప్రసాదించండి ప్రభువా. ఎల్లప్పుడూ మేము ఆరాధించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ మేము మహిమపరిచే బిడ్డలుగా మమ్మ మార్చమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా మమ్మందరిని దీవించమని, మా కుటుంబాలను దీవించమని, మా బిడ్డలను దీవించమని, ఎల్లప్పుడూ మేము అంటుపెట్టుకుని జీవించే మహాకృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా ఆ గొప్ప దేవుని ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. మీ తలంపులు, మీ ఉద్దేశాలు, మీ భయము, మీ ఆందోళన అన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ దేవుడే అతి త్వరలో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రభు
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్రం పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. కా 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 కా